హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనం సాధ్యమా? రాబోయే 10 సంవత్సరాల పాటు ఇక ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానే రాదు అన్నటువంటిది ఓ పక్కన జనసేన చెప్తోంది. 15 ఏళ్ల పాటు రానియబోము అన్నటువంటిది పవన్ కళ్యాణ్ శపథం చేస్తున్నారు. ఈ దశలో ఇంటలెక్చువల్ దళిత సామాజిక వర్గం నుంచి అత్యున్నత స్థాయికి చేరి ఇవాళకి కూడా ఒక మేధావిగా, అలాగే ఏ విషయం మీదనైనా నిశితంగా నిర్మోహమాటంగా మాట్లాడగలిగినటువంటి జూబూడి ప్రభాకర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మిమ్మల్ని ఒక పార్టీ నాయకుడిగా కంటే కూడా ఒక మేధావి నుండి పార్టీ నాయకుడిగా కన్వర్ట్ అయినటువంటి వ్యక్తిగా సూటిగా కొన్ని అడుగుతాను, నిర్మోహమాటంగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అవసరమా? సమాజానికి అవసరం సార్. ఎందుకు? సమాజం ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఖచ్చితంగా అవసరమే. రీజన్ ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత అట్టడుగు వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఆయనకున్నటువంటి ఒక మానసికమైనటువంటి ఆలోచన విధానం, అట్టడుగు వర్గాల్ని పైకి తీసుకురావాలి, పేద వర్గాల్ని మనం ఈ సమాజంలో మొట్టమొదటిగా పెట్టాలి, పేదింటి పిల్లలు ప్రపంచాన్ని ఏలే దశకి తీసుకురావాలి, అనేకమైనటువంటి అసలు కమ్యూనిస్టు పార్టీ స్లోగన్స్ మొత్తాన్ని అమల్లోకి తీసుకొచ్చి చూపించినటువంటి వ్యక్తి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాజకీయాలకు అవసరం అంటే నేను సమాజానికి అవసరం అన్నాను. అంటే సమాజం నుంచే రాజకీయాలు పుడతాయి. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తి లేకపోతే అట్టడుగు వర్గాలు 76 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కిందే నిలబడి ఇక్కడే ఉండి పైన ఇలా చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం, మూల సూత్రాల ప్రకారం అంతరాలు ఉన్నటువంటి సమాజాన్ని సమాంతరంగా తీసుకొచ్చే క్రమంలో ప్రభుత్వాన్ని వాడి, అంటే స్టేట్ ఈజ్ ఆల్వేస్ ఏ బిగ్ ఫోర్స్. స్టేట్ అనుకుంటే ఏదైనా చేయగలదు. అమిత్ షా లాంటి వాళ్ళే 2026 మార్చి 26కి మొత్తం నక్సలైట్లని దేశంలో చంపేస్తానని, లేదా కగారే అనే ఒక దాన్ని పెట్టుకొని ఆపరేషన్ కగారే, ఇట్లా స్టేట్ అనుకుంటే ఏరేయగలదు. స్టేట్ అనుకుంటే ఏరేస్తే తిరుగుబాట్లు వస్తాయి. కానీ కింద నుంచి అప్లిఫ్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఒక వ్యక్తిగా చేసే కన్నా ఒక శక్తిగా, ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించిన విధానం ఖచ్చితంగా ఇప్పటి రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం అవుతాడు. కారణం 2,75,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం అప్పుల్లో ఉందా? అప్పుల్లోనే ఉంటుంది ప్రభుత్వం. ప్రభుత్వం ఏమన్నా ప్రాఫిట్లో ఉండే నడుపుకోవడానికి సొంత బిజినెస్లా ఏంటి? కాదు, ప్రభుత్వం అప్పుల్లోనే ఉంటుంది. ప్రభుత్వం ఖచ్చితంగా అప్పు చేయాల్సిందే. తను వచ్చినటువంటి 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు దాదాపు కరోనా ఉంది. కరోనా ఒక మనిషి ఇక్కడి నుంచి అక్కడ కదలలేడు. కానీ కరోనాలో కూడా ప్రతి మనిషిని, సమాజాన్ని బ్రతికించే అద్భుతమైన ప్లాన్స్ తీసుకున్నాడు. కరోనా తర్వాత లాస్ట్ ఇయర్ ఎలక్షన్, 2 సంవత్సరాలు ఆయన పరిపాలన. స్థిరంగా చెప్పాలంటే 2 సంవత్సరాలు. చాలామంది అవలక్షణాలు ఉన్నటువంటి రాజకీయ నాయకుల మధ్య ఈ సమాజమే అవలక్షణాలతో నిండిపోయిన క్రమంలో కొంతమంది నోటు దురుస్తోటో, లేదా కొంతమంది అవలక్షణ చెడ్డ వ్యవహారాలతోటో వీటన్నిటిని కూడా అతను జయించి ముందుకెళ్ళి పేదల మనసును దోసుకొని ఎలక్షన్లో ఓడిపోయాడు. ఎందుకంటే పేదవాడు ఎప్పుడు కూడా ఆశావాది, ఏదో ఒక దానికి ఆశపడతాడు. చంద్రబాబు నాయుడు గారు ఇటు నుంచి పవన్ కళ్యాణ్ గారు అందరూ ఒక కూటమిగా ఏర్పడి, లేదు మీకు చేతుల్లో బంగారం పెడతాం, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఉరన్నమే పెడుతున్నాడు, రేపటి నుంచి మేము వేరేది పెట్టేస్తాం మీకంటే ఇది ఆశపడి ఉండొచ్చు. సీట్లు తగ్గి ఉండొచ్చు, ఓట్లు వేస్తే, లేదా మిషన్ ప్రభావం ఏమన్నా, ఈవీఎం ప్రభావం ఏమన్నా జరిగిందేమో. అది కూడా ఐ హ్యావ్ గాట్ మై ఓన్ రిజర్వేషన్ ఆన్ దట్ సబ్జెక్ట్. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో 76 సంవత్సరాలుగా వెనకబడి ఉన్నటువంటి సమాజాన్ని, అందులో 29 రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని, విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం ఇచ్చే అనుభవం ఉంది, ఈయన ఏదో చేస్తాడు అని ఒక కూటమిగా ఏర్పడిన తర్వాత ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. కానీ అతని అనుభవం అనేది జీరో అయిపోయింది. అతను ఆఖరికి 10,000 ఇచ్చేసి పసుపు కుంకుమ పెడతానన్నా కానీ అవసరం లేదు లేవా అని చెప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని థంపింగ్ మెజారిటీతో గెలిపించారు. తర్వాత ఎలా పడిపోయామని దాని సపరేట్ రీజన్కి నేను చెప్తాను. అంటే ఆ గెలిపించినటువంటి విధానం ఏదైతే ఉందో అది ఒక విధమైన అపారమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపించినటువంటి ఒక నమ్మకం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చీపో అన్న తర్వాత, మీరు చీపో అంటే నేను ఎందుకు ఉండాలని ధైర్యం, ఒక సాహసు కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో జగన్ లాంటి వ్యక్తి రాజకీయాలకు అవసరము.
అనేది కూడా ప్రజలు మీరు అడిగారు. సమాజానికి జగన్మోహన్ రెడ్డి నిజంగా అవసరం అంటే ఎస్, ధైర్యస్తుడు అవసరం, మాట మీద నిలబడేవాడు అవసరం, పనిచేసేవాడు అవసరం. ఎవడేమనుకున్నా సరే అనుకున్నది ఖచ్చితంగా చేయాలి అంటే ఆయన సార్ నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, ఇది కమ్యూనిస్టులు అందరూ కూడా ఇచ్చేటట్టు ఒక స్లోగన్ ఇది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యత వర్ధిల్లాలి. ఈ స్లోగన్ మీద నాకు నమ్మకం లేదు. ఎందుకంటే 76 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం, వీళ్ళు ఐక్యమైంది లేదు, పొడిచింది లేదు. కానీ ఈ వర్గాల్ని పైకి తీసుకురావాలనే ఒక కోరిక. ఐక్యం ఉండటం వేరు, రాజ్యాధికారం కోసం ఉండటం వేరు. కానీ రాజ్యంలోకి వచ్చినటువంటి ఒక వ్యక్తి శక్తిగా మారి అట్టడుగు వర్గాల్ని ఏముంది అక్కడ, మనం పేదరికాన్ని నిర్మూలించాలి. ఇది మనకి యుఎన్ఓ గోల్స్. నీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, నీ ఐఏఎస్ ఆఫీసర్ ఏం చెప్తాడు, ఎందుకు ముసోరి ట్రైనింగ్ వెళ్తాడు, ఎందుకు యుఎన్ఓ ట్రైనింగ్ వెళ్తాడు. ఆఖరికి వచ్చిన తర్వాత ఇదిగో ఇది మనం ఎరాడికేట్ చేయకపోతే సమాజంలో మనం పరిపాలించినట్టు కాదు. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి ఐఏఎస్ కానీ, నీ దగ్గర ఉన్నటువంటి థింక్ ట్యాంక్స్ కానీ, రాజకీయ నాయకుడిగా నీకున్నటువంటి ఆలోచన విధానం కానీ, వీటన్నిటినీ ఆయన ఇంగ్లీష్లో an ounce of practice is greater than a ton of theory అంటాం. ఈ థియరీ దాదాపు 70 సంవత్సరాలుగా ఓడిపోతున్న థియరీని లేదు, దీన్ని ప్రాక్టికల్గా చూపించినటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. కంపేర్ చేసుకోవడానికి జనం మనం అవసరం లేదు, ఒక అసోసియేషన్ అవసరం లేదు, ఒక ఆర్గనైజేషన్ అవసరం లేదు, ఒక ఐఐటి బ్యాచ్ కూడా అవసరం లేదు. విలేజ్లో ఉన్న ప్రజలు కంపేర్ చేస్తూ ఉన్నారు. 9 నెలల ప్రభుత్వం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాదాపు 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలు దాని కరోనాకు పోయినా మిగతా 3 సంవత్సరాలు ఆయన చేసింది ఏంటి. ఈరోజు సమాజంలో మీరు చూడండి, చదువు లేదు, ఇంగ్లీష్ మీడియం ప్రిస్టేజియస్గా ప్రజల అభివృద్ధి కోసం ఇంగ్లీష్ ఈజ్ ద లింకింగ్ లాంగ్వేజ్ టు ద వరల్డ్, దాన్ని ఇంగ్లీష్ మీడియం పెడితే ఈరోజు రావడంతో ఇంగ్లీష్ మీడియం మీద దెబ్బ కొట్టేశారు. అంటే పేదవాడు ఇంగ్లీష్ చదువుకోవడానికి వీల్లేదు. తెలుగు మీద అభిమానం ఉంచుకోండి, కాదని నేను, బట్ ఇంగ్లీష్ మీడియం లేకపోతే మన సత్యం రామలింగరాజు అతనికి వచ్చినటువంటి సాఫ్ట్వేర్ సిస్టమ్ కానీ, అతన్ని నమ్ముకున్నటువంటి కంప్యూటర్స్ కానీ, ప్రపంచవ్యాప్తంగా అతను తీసుకొచ్చినటువంటి బిజినెస్లు కానీ, ఒకవేళ అప్పటికి నారాయణ భాష్యం లేకపోతే చైతన్య స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి విద్యార్థులు లేకపోతే అతను వ్యాపారం చేసేవాడా సత్యం రామలింగరాజు? ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక కుర్రవాడు నారాయణలోనో చైతన్యలోనో లేకపోతే చిన్న ఉద్యోగస్తుడి కొడుకు వీటిలో చదువుకొని అప్పటికే వాడు ఎంసెట్లోనో ఐఐటీలోనో ఇంజనీరింగ్లో ఉంటే వాడికి అక్కడ క్యాంపస్ ఎలక్షన్ వస్తే డైరెక్ట్గా రామలింగరాజు తీసుకొని జర్మనీ పంపించాడు ఒకడిని, అమెరికా పంపించాడు ఒకడిని. ఈ విధంగా ప్రతి గ్రామంలో ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఇంగ్లీష్ రాకపోతే వెళ్ళుండేవాళ్ళు కాదు, ఇంగ్లీష్ రాకపోతే రామలింగరాజు సెలెక్ట్ చేసి ఉండేవాడు కాదు. కానీ చేసిన వాళ్ళందరూ ఎవరంటే కాస్త ఉన్నవాళ్ళ పిల్లలు. కానీ లేనివాడిని ఎవరు చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు, కరికులం మార్చాడు, సిబిఎస్ఈ సిలబస్ పెట్టాడు, కోర్టులకు వెళ్ళారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. తెలుగు మీడియం లేకపోతే ఇంగ్లీష్ ఎందుకన్నారు, కానీ వాళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్లో ఉన్నారు. ఈ పేదవాడు మాత్రం ఎవరిని కూడా ఇంగ్లీష్ తాకద్దన్నారు. కారణం వీడు తల్లిదండ్రులని వదిలేసిపోతే అమెరికా వెళ్తే వాళ్ళ తల్లిదండ్రులకి సేవ చేసే ఒక కూలివాడు కావాలి, లేకపోతే గన్మెన్ కావాలి, లేకపోతే పనివాడు కావాలి, లేకపోతే ఇంకొకటి స్కావెంజర్ కావాలి. దీనికోసం వాడే ఈ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూకట వేళ్లతో పెకలించి పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి. పేదోడే వద్దన్నారు కదా, పేదోడు జగన్ వద్దన్నారు. మధ్యతరగతికేమో విరక్తి పుట్టింది, ధనికులకు అసహ్యం పుట్టింది. అందరి చేత చిత్కారానికి గురై 11 సీట్లకు పరిమితమైనటువంటి నాయకుడు సాధించింది ఏంటి సార్? ఇక్కడ రాజకీయాల్లో నేను పాలిటిక్స్ ఈజ్ నాట్ అట్ ఆల్ స్ట్రైట్ లైన్. అది ఎప్పుడు మనకి ఒక స్ట్రైట్గా కనపడే స్కేల్ ఉన్నట్టుగా ఉండే రహదారి కాదు. పాలిటిక్స్ ఈజ్ సంథింగ్ లైక్ ఏ సైన్ కర్వ్, పడుతూ లేస్తూ ఉంటాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, మావో ఆలోచన విధానం చెప్పట్లేదు. అది ఎందుకు వచ్చింది మావో ఆలోచన విధానం? ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం దాని పాత్ర, లేకపోతే సోషలిజం దాని పాత్ర, వీటన్నిటికన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏంటి? ఈ ఆలోచన విధానం ఒకేసారి నువ్వు ఎంత చేసినా నువ్వు చెప్పుకోకుండా, నువ్వు ట్రైనింగ్ ఇవ్వకుండా, నువ్వు ప్రజలతో ఇంటలెక్చువల్ సెక్షన్ తోటి నువ్వు మాట్లాడకుండా, లేదా మిడిల్ క్లాస్ తోటి నువ్వు ఎడ్యుకేట్ చేసుకోకుండా నువ్వు పోతూ ఉంటే నీకు ఎంత గొప్ప ఆలోచన ఉన్నప్పటికి కూడా సమ్వేర్ యూ విల్ బి ఫెయిల్డ్, ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. మీరు చరిత్రలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలను చూడండి, శాస్త్రం అంటే సోషల్ సైంటిస్టులను చూడండి, నోబెల్ బహుమతి వచ్చినటువంటి వాళ్ళని చూడండి,
సో దీన్ని ప్రభుత్వాన్ని ఎవడైతే వాడతాడో, ప్రభుత్వాన్ని ఎవడైతే పాజిటివ్గా తీసుకుంటాడో, ప్రభుత్వం ఇది నా కుటుంబం లాగానే సమాజం కూడా నా కుటుంబం అనుకునేవాడు సమాజంలోకి తన ఆలోచన విధానాన్ని కూడా సరైన పద్ధతిలో తీసుకెళ్ళాలి. అక్కడ నేను అనుకోవటం మేము ఫెయిల్ అయ్యాం. ఎందుకు మీరు అన్నారు 11కి ఎందుకు పడిపోయారంటే, మమ్మల్ని అన్నీ తీసుకున్న వాళ్ళు కూడా ఇంతకన్నా ఎక్కువ ఇస్తామనేసరికి ఒక ఆశలోకి వెళ్ళిపోయాడు. సో ఈ అత్యాశకి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్గా ఇచ్చిన దానికి క్యాప్ వచ్చింది. ఈ అత్యాశ పరులు ఎక్కువైపోయారు. మీరు చూడండి సార్, 9 నెలల ప్రభుత్వంలో మీరు ఒక స్టాటిస్టిక్స్ తీయండి, లేకపోతే మీరు అట్టడుగు వర్గాల దగ్గరికి వెళ్ళండి, లేకపోతే కామన్ పీపుల్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే రైతుల దగ్గరికి వెళ్ళండి. ఈరోజు వస్తున్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట ఏంటి? పొరపాటు పడ్డాం అనుకుంటున్నారని మీరు? ఖచ్చితంగా సార్, నేను గ్రామాల్లో తిరుగుతున్నాను సార్, నేను ఫీల్డ్లో ఉండే వ్యక్తిని. నేనేం మా పార్టీ ఆఫీస్ చుట్టూ రోజు తిరిగి అందరికి కనబడి ఒక నమస్కారం పెట్టి కాళ్ళు పట్టుకుని పోయే బ్యాచ్ కాదు. మీకు తెలుసు, నేను ఆల్వేస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ది ఫీల్డ్లో ఈరోజు నాకు వస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇది తెలుగుదేశం వాళ్ళు ఒకవేళ ఎవరైనా వాళ్ళు సరి చేసుకున్నా సరి చేసుకోవచ్చు. లేకపోతే పవన్ కళ్యాణ్ ఇంతెందుకు సార్, పవన్ కళ్యాణ్ గారు నిన్న 12 సంవత్సరాల వాళ్ళ ఉద్యమ నేపథ్యాన్ని పెట్టుకున్నాడు జయకేతనం అని. ఏం చెప్పుకోవాలి అతను? ఒక పంచాయతీరాజ్ సిస్టమ్ నా చేతిలోకి వచ్చింది, ఒక ఎన్విరాన్మెంట్ సిస్టమ్ నా చేతిలోకి వచ్చింది, లేకపోతే ఈ దేశంలో 3/4గా ఉన్నటువంటి అడవి మొత్తం నా చేతిలోకి వచ్చింది, నేను పరిపాలనలో భాగమై ఉన్నాను, ఇదిగో ఈ 9 నెలలు ఇలా చేశాను, రాబోయే 4 సంవత్సరాలు ఈ విధంగా చేస్తాను. ఎక్కడైనా ఒక మాట చెప్పాడా? ఏం చెప్పాలి అసలు నీ కార్యకర్తలకి, నీ నాయకులకి, నీ ఎమ్మెల్యేలకి, నీ మంత్రులకి, నీ ఎంపీలకి, లేకపోతే నీ సహోదరులకి, నీ అన్నకి ఏం చెప్పాలి? మీరు చెప్పలేకపోయారుగా. కారణం ఏంటి? దే ఆర్ ఇన్ టు డోల్డ్రమ్స్ నౌ. ఏం చేయాలి? పంచాయతీరాజ్లో నా మాటని ఎవడు లేడు, నాకు తెలియకుండా ఎక్కడో పోస్టింగు, నా పిఏను నా ఓఎస్ని నేను పెట్టలేదు, ఎవడో పెట్టాడు అంటున్నాడు ఆయన. అంటే నీకు ఒక తెలియకుండా ఒక ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఒకటి మీద ఒకటి పనిచేస్తూ ఉంది. అభద్రతా భావానికి గురైపోయారు. లేకపోతే చెగోవేరా లాంటి వ్యక్తిగా ఊహించుకున్నటువంటి యూత్ కానీ, లేకపోతే కాన్సీరామ, మాయావతి లాంటి వాళ్ళ కాళ్ళ మీద పడ్డప్పుడు అమ్మ ఈయన అట్టడుగు వర్గాలు, బడుగు వర్గాలకి ప్రతినిధిగా అనుకున్నప్పుడు కానీ, లేకపోతే కమ్యూనిస్టు పార్టీ లేనిదే వాళ్ళతోటి స్నేహం చేస్తూ అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అన్నాడు సార్, మీరు గమనించే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి పుచ్చలపల్లి సుందరయ్య, తరిమల నాగిరెడ్డి పేరెత్తే హక్కే లేదన్నాడు. అంటే ఏంటి ఇంత పెద్ద మాట నేసాడే? నిజంగా ఈయన పుచ్చలపల్లి సుందరయ్యలాగా అవుతాడా? నేను అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపోవచ్చు, పుచ్చలపల్లి సుందరయ్య సిద్ధాంతం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసని నేను అనుకోవట్లే. కానీ ఆయన ఎవరి కోసం అయితే తప్పించాడో, ఏ వర్గాల కోసం అయితే సాయుధ పోరాటం అని బయటకు వచ్చాడో, తన ఆస్తిని మొత్తాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని పట్టకుండా తను ఉద్యమంలో ఉండిపోయాడో, ఆ ఆశయాల మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రయత్నం చేశాడు. కానీ తరిమల నాగిరెడ్డి పేరు ఎత్తే హక్కు నీకు లేదన్న వ్యక్తి ఏం చేశాడు 9 నెలలుగా? నిన్న మహాసభలో ఏం చెప్పాడు? మొత్తం సనాతన ధర్మం అని ఒకదానికి వెళ్ళిపోయాడు, లేకపోతే తమిళ లాంగ్వేజ్ అని ఒకదానికి వెళ్ళిపోయాడు, లేకపోతే చిన్న చిన్న స్టోరీలు వాళ్ళ తను పొగుడుకున్నంతసేపు పొగుడుకున్నాడు, ఇంకెక్కడ మిస్ అవుతారు వాళ్ళ అన్న పొగొట్టడం స్టార్ట్ చేశాడు. మా తమ్ముడు ఎలాంటివాడంటే, ఈయన మా నాన్న ఎలాంటివాడంటే, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో భాగస్వామిగా ఉన్నవాళ్ళు రామస్మరణకి వెళ్ళాం. సార్ ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ, రామస్మరణ ఎక్కడ? ఉంచుకోండి, నో డౌట్. ఒకసారి మనిషి పరిపక్వత చెందిన తర్వాత ఒకదాన్ని వద్దనుకొని ఇంకో దానిలోకి వెళ్ళొచ్చు. కానీ నువ్వు ఈ 2 సిద్ధాంతాలని చెప్తున్నప్పుడు, నువ్వు చెగోవేరాను చెప్తున్నప్పుడు, చెగోవేరాకి ఆయన ఏమిచ్చాడు ఇంతకుముందు? ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ప్రపంచంలో ఒక విప్లవకారుడుగా చూడటానికి చెగోవేరా ఇస్ ద మోడల్ అన్నాడు. యూత్ని మొత్తం ఆ విధంగా తయారన్నాడు, ప్రశ్నించాలన్నాడు, యుద్ధం చేయాలన్నాడు, అవసరమైతే ప్రాణ తర్పణ కూడా మనం చేయాల్సిన అవసరం ఉందని. నిన్న చెగోవేరాకి ఆయన చెప్పినట్టు అర్థం ఏంటంటే, చెగోవేరా నాకు ఎందుకు ఇష్టం అంటే, ఆయన ఒక డాక్టరు, విప్లవకాన్ని తీసేసాడు, సోషలిస్ట్ని తీసేసాడు. ఆయన సమాజంలో ఉన్న రుగ్మత కోసం ఒక డాక్టర్గా వచ్చి ఎలా పనిచేశాడు? ఆ రుగ్మత కోసం ఆయన స్టెథోస్కోప్ పట్టుకొని రాలేదు సార్. ఒకవేళ పవన్ కళ్యాణ్కి ఆయన మెడలో స్టెథోస్కోప్ ఇప్పుడు కనబడిందేమో, చెగోవేరాకి మెడ వెనకాల భుజం మీద తుపాకీ ఉండింది. ఇట్స్ ఎ ఇంటర్నేషనల్ మ్యాన్. ఆ రోజుల్లోనే మార్క్సిజం, లెనినిజం, మావోయిజం విధానం ఎక్కడ పునాదులు వేయాలో, వేసున్న చోట వాళ్ళు ఎలా డెవలప్ చేయాలో ఆ విధంగా నిరంతరం ప్రయాణికుడిగా తిరిగాడు చెగోవేరా. ఆయన ఒక్కడే కదా ఆయన హిస్టరీ చదివి, మేము కూడా చదివి ఉన్నాం. తర్వాత తరిమల నాగిరెడ్డి పేరు ఎత్తకూడదు అన్నాడు. తరిమల నాగిరెడ్డి తాకట్లో భారతదేశం రాశాడు. ఎప్పుడు చదివి ఉండొచ్చు. తాకట్లో భారతదేశం ఏం చెప్తుంది ఈరోజు? నీ పరిపాలన ఏం చెప్తుంది? నేను అడుగుతున్నా.
నీ పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన, బీజేపీ పరిపాలన, మోడీ పరిపాలన ఏం చెప్తుంది? తాకట్లో భారతదేశం తరిమల నాగరెడ్డి రాసిన పుస్తకం ఏం చెప్తుంది? కెన్ యూ కంపేర్? నువ్వు ఈరోజు నువ్వు ఆర్గనైజ్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నావు. కాదు, నువ్వు ఆర్గనైజ్ చేస్తుంది, నీతోటి చేయించబడుతుంది దక్షిణాంధ్రని, తమిళనాడుని, కేరళని, కర్ణాటకని, అక్కడ ఉన్నటువంటి గుడుల చుట్టూ తిరిగి, అక్కడ ఉన్నటువంటి యాక్టర్ల చుట్టూ తిరిగి బీజేపీకి ఒక ఫౌండేషన్ అయ్యారు అబ్బాయి. ఇక్కడ వేసాడు పాపం. అడ్రస్ లేనటువంటి బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో కేర్ ఆఫ్ అడ్రస్ తీసుకొచ్చి పెట్టాడు ఆయన. ఇక్కడ ఓ ప్రధానమైన అంశం ఏంటంటే విధ్వంసం అనేటువంటిది 5 సంవత్సరాలు జరిగితే ఈ విధ్వంసపు ఫలితం రాబోయే 2 తరాలు, కనీసం ఒక 20 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేస్తే దాన్ని కాపాడే సేవియర్స్, రక్షకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళ ముగ్గురు చేస్తుంటే ఆ విధ్వంసపు రక్షకులకి కొంత పరీక్ష ఉంటుంది తొలినాళ్లలో. ఎందుకంటే మీరు సృష్టించిన అంతటి విధ్వంసం కారణంగా దాని నుంచి కాపాడేటటువంటి క్రమం మీకు కనిపించట్లేదా? సార్, అంటే ఒక స్ట్రైట్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేస్తే వీళ్ళందరూ కూడా, మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకవేళ పొరపాటున అన్నా హజారేలు అయితే వీళ్ళు ఎలక్షన్లో ఒక్కొక్క క్యాండిడేట్ తోటి 30 కోట్లు 40 కోట్లు పెట్టి ఎందుకు ఈ జోదవాడినట్టు ఆడిచ్చారు రాజకీయాల్లో? విధ్వంసాన్ని మీరు రిపేర్ చేయడానికి వచ్చినటువంటి ఇంజనీర్స్ అనుకుంటే మీ చేతిలో స్పానర్ ఉండాలి, మీ చేతిలో స్క్రూ డ్రైవర్ ఉండాలి. ఎందుకు 30 కోట్ల కరెన్సీ పెట్టుకుని ఒక్కొక్క నియోజకవర్గానికి వచ్చారు? అంటే ఇక్కడ 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. సరే, అది విధ్వంసం వదిలేసి ఎంత ఖర్చు పెట్టినా, ఎంత ఖర్చు పట్టుకుంటే నక్సలైట్గా మిగిలిపోతాడు కానీ ప్రయోజనం లేదు కదా. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఒక 50 కోట్లు ముళ్ళుతో తీశారు. అదే ఒక 50 కోట్లు మీరు పెట్టుకున్నారు. ఈ 50 కోట్లు పెట్టుకున్న వ్యక్తి రేపు ఏం చేయాలి? అతను దేని మీద పునాది, దేని మీద బిల్డింగ్ కట్టాలి సార్? అతను చేయబోయేది కూడా విధ్వంసమే కదా. ఒకవేళ మేము విధ్వంసం అనుకుంటే, నేను చెప్పాను మీకు 2,75,000 కోట్ల రూపాయలని మేము పెట్టామన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశాడు, 12 లక్షల కోట్లు అయిపోయింది, 10 లక్షల కోట్లు అయిపోయింది, 6 లక్షల కోట్లు అయిపోయింది, ఇలాగే 3 లక్షలనే ఆఖరికి తేల్చినట్టున్నారు. అంటే నువ్వు ఏమైనా అప్పు చేయకుండా ప్రభుత్వం నడపగలవా? నేను అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే ఇంక్లూడింగ్ మోడీ సంబంధించిన ఎవరైనా వస్తే, కెన్ యూ రన్ యువర్ గవర్నమెంట్ వితౌట్ బ్రింగింగ్ మనీ ఫ్రమ్ ది బ్యాంక్స్ ఆర్ అదర్ సోర్సెస్? కెన్ యూ డూ ఇట్? విచ్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ధనిక రాష్ట్రమే విడిపోయానని చెప్పుకున్నటువంటి తెలంగాణకే ఈరోజు అప్పుల్లో ఉంది. కారణాలు వేరువేరుగా ఉండొచ్చు, బట్ మీ రూలింగ్ సరిగా చేసుకోలేకుండా పోవచ్చు. కానీ అప్పు అనివార్యమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తేమో తప్పు అయిపోయింది, మీరు అప్పు చేస్తేమో మేము విధ్వంసాన్ని మళ్ళా పునర్నిర్మించడం కోసం చేస్తున్నాం. ఎక్కడ ఏం విధ్వంసం జరిగింది సార్? ఆయన ఒక ఫంక్షన్ హాల్ విధ్వంసం జరిగింది అనుకున్నాం. ఇప్పుడు దాకా ఎందుకు పుచ్చుకోలేదు సార్? మీరు పోల్చాల్సింది, మీరు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేసినటువంటి ఆ ఫంక్షన్ హాల్ కట్టుకోండి ఫస్ట్. ఎందుకు కట్టలేదు? అది మీ విధ్వంసాన్ని ప్రజలకి తెలియజేయడానికి, రాబోయే తరాలకు. అంటే అది ఒక ఎగ్జిబిషన్ పెట్టి తెలుసుకున్నారా? అదే కదా చెప్తున్నారు కదా. ఇప్పుడు గతంలో ఔరంగజేబులను, అక్బర్లు దండయాత్రలు చేసి నాశనం చేసిన వారి గురించి చెప్పకుండా వాళ్ళ గురించి గొప్పలుగా చూపించారు. అట్లా కాకుండా ఇప్పుడు జగన్ విధ్వంసకార్డని చూపెట్టడం కోసం ఆ విధ్వంస భవనాన్ని చూపెడుతుంది. ఎంతకాలం పెట్టుకుంటారు అలా? జగన్ మీరు 15 ఏళ్ళు సమాజమే విధ్వంసం అయినప్పుడు పునర్నిర్మాణం కోసం వచ్చిన వాళ్ళు మేము దీన్ని ఇట్లానే పెట్టి మేము చూపిస్తాము అంటే జగన్ మళ్ళీ వస్తాడు అన్నప్పుడు ఇది చూసి భయపడాలి జనం. ముందు కరకట్ట బాగు చేసుకోమనండి సార్. కడుతున్నారు కదా, అమరావతి ఇప్పుడు అద్భుతంగా చేయబోతున్నారు. చేస్తారు, అద్భుతంంగా చేస్తారు. హైదరాబాద్తో పోటీ పడబడిపోతున్నారు. అది మంచిది ఒకళ్ళు చేయగలిగితే. ఎందుకంటే ఎందుకు చేయలేకపోతున్నారు? దావోస్ వెళ్ళిన తర్వాత ఏమైంది? ఒక విధ్వంసం వల్ల నాశనం అయింది. దావోస్ నుంచి ఒక పైసా తేలేక తండ్రి కొడుకులు పడ్డ ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసమే. అంటే చెప్పారు కదా, దావోస్ అనేది జస్ట్ అదొక దాన్ని ఏమంటారు, పాంప్లెట్ లాంటిది. అక్కడ మనం చెప్పుకుంటాం, తర్వాత ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి. దావోస్కి వెళ్తే ఎక్కడ డబ్బులు రావు. కానీ అంతకుముందు డెఫినేషన్ ఏంటి సార్? మనం దావోస్కి వెళ్ళేది తేవటం కోసమని కదా. ఇప్పుడు అట్లా అనుకుంటే మహారాష్ట్ర ఫడ్నవీస్ ఏం చేశాడు? తెచ్చుకున్నాడా, లేకపోతే పాంప్లెట్ ఇచ్చి తర్వాత సినిమా చూపిస్తాను రమ్మన్నాడు? రేవంత్ రెడ్డి ఏం చేశాడు? ఏమైనా పోస్టర్ వంచి మీరు పోస్టర్ చూసుకుంటూ కూర్చోండి, తర్వాత మనం మళ్ళీ తర్వాత కలుద్దామని వచ్చాడా? నువ్వు పోస్టర్ ఇచ్చినా పాంప్లెట్ ఇచ్చినా నీకు రెస్పాన్స్ లేదు. కారణం ఏంటంటే నీ దగ్గర లా అండ్ ఆర్డర్ లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు.
నీ దగ్గర ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేదని నీ పవన్ కళ్యాణే ఒక దళిత మహిళ దగ్గర ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ని తీసుకొని బయటికి లాగి నీకు చేత కాకపోతే ఆ డిపార్ట్మెంట్ నేను తీసుకుంటా అన్నాడు. కారణం లా అండ్ ఆర్డర్ లేదన్నాడు. హోమ్ మినిస్టర్ దగ్గర లా అండ్ ఆర్డర్ ఇప్పుడు ఉండదు. సో లా అండ్ ఆర్డర్ లైస్ ఆల్వేస్ విత్ ద ఆనరబుల్ సీఎం ఆర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. వీళ్ళ దగ్గర ఏముంటాయి, మన ఫైర్ డిపార్ట్మెంట్లు, తర్వాత ఏ కానిస్టేబుల్ సార్, మనం చిన్న హోమ్ గార్డ్స్, ట్రాన్స్ఫర్లు, చిన్న చిన్న ఏమైనా పైరవీలు చేసుకుంటే అవి ఉంటాయి. అది కూడా తెలియకుండా నువ్వు ఈ రాష్ట్రంలో నీకు సరైనటువంటి వాతావరణం లేదు, ఇక్కడ అరాచకాలు జరిగిపోతున్నాయి నువ్వు చెప్పిన తర్వాత, నీ పార్ట్నరే చెప్పిన తర్వాత, హౌ దిస్ ఎక్కడ పోయారు వాళ్ళు పోయింది అప్పులు దావోస్ వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు కమ్యూనికేషన్ ఉంటుంది కదా ఆంధ్రప్రదేశ్ తోటి, ప్రతిరోజు ఉంటుంది. అక్కడ ఉన్న బిజినెస్ పీపుల్ కానీ లేకపోతే సోషల్ ఎన్జిఓస్ కానీ అందరికీ ఉంటుంది. కాబట్టి యు ఆర్ ది కల్ప్రిట్ హియర్, నాట్ జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు ఈ రాష్ట్రంలో అసలు అమరావతి మునిగిపోతుంది అని ఎవరన్నా అంటే అన్నారేమో కానీ అసలు ఈ ఖచ్చితంగా నిజంగా మునిగిపోతుందని చూపించిన చంద్రబాబు నాయుడు గారు కదా. బుడమేరు గేటు ఒకటెత్తపోయి ఇంకొకటి ఎత్తి వాళ్ళందరూ కూడా డ్రోన్ కెమెరాస్ లేకపోతే నీకు శాటిలైట్ పిక్చర్స్ అన్నీ తీసుకొని ఈ మునిగిపోయే అమరావతిలో మనం ఎందుకు పెట్టాలని నువ్వు ఒట్టి చేతితో రావడానికి కారణం ఏంటి అంటే అమరావతి బెజవాడ కాదు కదా, అమరావతి అంటే ఇటు 29 గ్రామాలు సార్. ఎటైనా సార్ నువ్వు కట్టబోయే రాజధాని కానీ లేకపోతే నువ్వు నిర్మించబోయే జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసాన్ని నిర్మించేది కానీ మొత్తం నువ్వు అక్కడ కదా చూపించబోతుంది. చూపించేటప్పుడు నీకు అది మునిగిపోతుంది బాబు అని చెప్పిన తర్వాత ఎవడొచ్చి నీకు అక్కడ పెట్టుబడులు పెడతాడు? అసలు నువ్వు ఎందుకు వెళ్తున్నావు సార్ దావోస్? నేను అడుగుతా ఉన్నా. దావోస్ కానీ అమెరికా వెళ్ళినా లాభం లేదు. నేను వాళ్ళకి సజెషన్ ఇస్తాను, పాలకులుగా నిజంగా తీసుకోదు. ఈస్ట్ వెస్ట్ గోదావరి వెళ్ళండి. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి వెల్త్ ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఇంకా ఏ స్టేట్లో కూడా లేదు. అక్కడ రైతులు కానీ, రాజులు కానీ, లేకపోతే అక్కడ భూస్వాములు కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ, పెట్టుబడిదారులు కానీ ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేసి ఈరోజు ఈ డబ్బులు ఏం చేయాలో, భూమిని ఏం చేయాలో అర్థం కాక హ్యాపీగా కూర్చొని ఉన్నారు సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయండి, మన రాష్ట్రం, మన అమరావతి మీరు ఏమన్నా చారిటీగా ఇవ్వండి, లేకపోతే కావాలంటే కొంత రేటుకి ఇవ్వండి, మేము తీసుకుంటాను. వాళ్ళు అడగండి, ఇస్తారు. వాళ్ళు ఇంట్రెస్ట్గా ఇస్తారు. ఈస్ట్ వెస్ట్ గోదావరి. బట్ ఐ హ్యావ్ సీన్ ది ఫెర్టిలిటీ ఆర్ ఫెర్టైల్ ల్యాండ్ ఆర్ ది పాజిటివ్ పీపుల్, రిచ్ పీపుల్ ఈస్ట్ వెస్ట్లో ఉన్నారు భారతదేశం, ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళు అమెరికా పోతే వీళ్ళే కనపడతారు అక్కడ. నీకు హెలికాప్టర్లో తిప్పినా, విమానంలో తిప్పినా ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే తిప్పుతారు. నీకేం ట్రంప్ ఒక సపరేట్ విమానం పంపడు. దావాస్కి వెళ్ళినటువంటి వీళ్ళు తిరిగిన విమానం వీళ్ళ మన కుర్రోళ్ళు అమెరికా వాళ్ళు ఎవరో ఒక డబ్బు ఉండి ఆ పార్టీ జెలుడిని పంపించిన వాళ్ళే. తర్వాత ఏం తీసుకురాకుండా వచ్చాడు, నా విమానం ఖర్చు తర్వాత ఇదైందని చెప్పుకున్నటువంటి వ్యవహారం కూడా విన్నాం. కాబట్టి ఇది విధ్వంసం అనేది జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జరిగిందని చూపించడానికి ప్రయత్నం చేశారు, మీరు గెలిచారు. కానీ ఆ విధ్వంసాన్ని మీరు ఎక్కడ కూడా పునర్నిర్మాణంలో లేరు. మీరు ఇంకా విధ్వంసం చేస్తున్నారని, మీకు చేత కావట్లేదని, మీకు శక్తి తగ్గిపోయిందని చంద్రబాబు నాయుడు గారు అబద్ధాల్లో మొట్టమొదటి నుంచి ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. కానీ మొన్న చెప్పినటువంటి సూపర్ 6లు 7లు అతను చేయలేడు, అతను చేస్తానన్నా చేయలేడు అనే దశలోకి ప్రజలకు వెళ్ళిపోయారు. కాబట్టి డోంట్ ట్రై టు టాక్ అబౌట్ ది డిస్ట్రక్షన్ వాట్ జగన్మోహన్ రెడ్డి చేశాడని మీరు చెప్పుకునే కన్నా రీకన్స్ట్రక్షన్ ఇఫ్ పాసిబుల్ డూ ఇట్ ఫాస్ట్. ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అనేక మంది మీద కేసులు, అరెస్టులు, జైళ్ళు. దీనికి కారణం వాళ్ళు ఇంతకాలం చేసిన పాపాలని జగన్మోహన్ రెడ్డి కాపాడుతూ రావడం వల్ల. అట్లాంటి విధ్వంసకులందరికీ నాయకుడైనటువంటి రాక్షసరాజులాగా ఆయన ఉంటే, ఆ రాక్షసరాజు నుంచి కాపాడేటటువంటి శక్తివంతమైనటువంటి దైవాంశ సంభూతులుగా వీళ్ళు ఉంటే ఇంకా మళ్ళీ వాళ్ళని ఎందుకు ఎన్నుకోవాలి సార్? ఇక్కడ కొంతమంది కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తే అయ్యారు అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసినట్టు వ్యక్తిగా జనరల్గా ఒక మనిషిని కనీసం ఒరే అని కానీ అమర్యాదగా ఉండటం కానీ ఎప్పుడు చేయడు. అయితే కొంత నోటి దురుస్తనం కొంతమందిలో కనపడింది. అయితే ఆయన వెంటనే దాన్ని కర్ర తీసుకొని, అంటే అది కూడా ఒక పెద్ద రకమైన జనం మధ్యలో లేకపోతే టీవీల మధ్యలో ఆ విధంగా చెప్పలేకపోయి ఉండొచ్చేమో. కానీ హీ నెవర్ ఎంకరేజ్డ్ సచ్ టైప్ ఆఫ్ అబ్యూషన్. మీరు అబ్యూజ్ చేయండి, మీరు తిట్టండి, ఎప్పుడు చెప్పడు అతను. అయితే అలాంటి వ్యక్తులు ఈరోజు ఏవైనా లేకపోతే అరెస్టులు కానీ లేకపోతే ఏమైనా జరిగి ఉంటే అది దట్ ఈజ్ అప్ టు దెమ్. జగన్మోహన్ రెడ్డి గారు చేయిస్తే వీళ్ళు చేశారని కాదు. మీరు చెప్పండి, స్వతహాగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ 4కున్న గుణమే అది.
ఇప్పుడు నాలుక అనేది కింద పైన కలిపి 32 పళ్ళ మధ్య జాగ్రత్తగా అది ఎక్కడ దెబ్బతినకుండా పళ్ళకి పళ్ళు కాటు దాని మీద పడకుండా జాగ్రత్తగా బతుకుద్ది. కానీ అదే నాలుక తొందరపడేదని అనింది అనుకో, అసలు మన బాడీలో ఒకడు మంచోడు అనాలన్నా చెడ్డోడు అనాలన్నా ఒకే ఒక ఆర్గాన్ కారణం సార్, దట్ ఈజ్ నాలుక. నేను అనుకుంటాను ఈ నాలుగు మీద తుత్తరున్న బ్యాచ్ ఒకటి ఉంది. సారీ ఆ మాట అనొచ్చు అని కూడా తెలియదు. ఏది పడితే అది మాట్లాడేశారు. ఏమన్నా అదేమన్నా పార్టీకి మంచి అయిందా? నీ ఊర్లో మంచి అయిందా? నీ కుటుంబం ఏమన్నా ఆహ్వానించారా? బాగా తిట్టేవాళ్ళన్నా ఈరోజు అని ఎవరన్నా అన్నారా? కాదు, ఏం మాట్లాడుతున్నారా అన్నాడు. అయితే ఎట్ ద సేమ్ టైం అక్కడ లేరా జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి మొత్తాన్ని కూడా అదే లెవెల్లో తిట్టిన వాళ్ళకే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పోస్టులు ఇచ్చాడు. అక్కడేమీ శుద్ధముద్దులు లేకపోతే వాళ్ళందరూ వెన్నతిన్న శ్రీకృష్ణులు కాదు వాళ్ళందరూ. వాళ్ళు కూడా అలాంటి భాష వాడినటువంటి వాళ్ళే. ఈరోజు 1 after 1 నేను పేర్లు చెప్పమంటే మీకు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని మీ టీవీల దగ్గర కూర్చొని విపరీతంగా బూతులు తిట్టినటువంటి వాళ్ళు. ఒక వ్యక్తికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఉచ్చబోస్తే ఉచ్చలో కొట్టుకొని పోతానన్నాడు. అలాంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే ఇచ్చాడు. ఆ ఎమ్మెల్యే రోజు తన్నులు తింటున్నాడు జనంతో. జనానికి ఆయనకి పట్టంలా. జనాలను కొడతాడు, లీడర్లను కొడతాడు, కేసులు పెడతాడు, వాళ్ళు హాస్పిటల్ పోతారు, మళ్ళీ వచ్చేసి ఎవరో ఒకరు సంధి చేస్తారు, పోతారు, ఎన్నుకున్న తర్వాత తప్పదని. అంటే ఇక్కడ మాత్రమే వీళ్ళు అసభ్యంగా మాట్లాడారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమూహంలో రాజకీయాల్లో భవిష్యత్తులో ఉండటానికి విధ్వంసం చేసే వ్యక్తి, ఇట్లా ఉండే వ్యక్తి పనికిరాడు, ఆయన ఎంకరేజ్ చేశాడు అనేకన్నా వాట్ యూ డిడ్. నేను అడుగుతున్నా, మీరు ఇచ్చినటువంటి పోస్టులు ఎవరు తీయండి అసలు ఒక్కోసారి లిస్ట్. నేను పేర్లు చెప్పడానికి నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు. లిస్ట్ తీయండి ఆయన ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు. గుడివాడ కొడాలి నాని బూతులు ఇచ్చాడు అనుకుందాం. కొడాలి నాని మీద ఎవరిని వదిలేడు చంద్రబాబు నాయుడు గారు? వెనిగండ్ల రాము. అతను బాగానే ఉన్నాడు, మర్యాదగానే ఉన్నాడు. ఎవరు సార్? వెనిగండ్ల రాము. నో ఎమ్మెల్యే కాదు, ఆ రోజు టీవీలో తిట్టడం కోసం. ఓకే, తిట్టడం కోసం బూతులు మీకే కాదు మాకు కూడా వచ్చని అమ్మ లక్కలు, సారీ నేను అనొచ్చలేదు, అమ్మ లక్కలు తిట్టినటువంటి ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్లో ఒకటికి నువ్వు ఎమ్మెల్యే ఇవ్వలేదా? ఒకటికి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేదా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని భూషడేకి అన్నవాడికి నువ్వేమిచ్చావు? ఏం చేవు సార్? ఈ విధంగా అంటే వీళ్ళు తిట్టారు కరెక్టే, తప్పు, ఈ తప్పును నువ్వు పెద్ద మనిషిలాగా చూపించాలా, కానీ ఈ సైడ్ ఏం చేసావు నువ్వు? ఇప్పుడు నేను స్పీకర్ అంటే నా మామూలుగా కొంత గౌరవం ఉంటుంది. స్పీకర్ ఏమని తిట్టేవాడు? డిప్యూటీ స్పీకర్ ఏమని తిట్టేవాడు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైనా వాళ్ళు మర్యాదగా మాట్లాడారా? అసలు ఏ రోజైనా సరే ఒక పదం, ఆఖరికైతే నాకు నిజంగా గుర్తుండి బూతులు, నిజంగా బహిరంగ సభల్లో బూతులు మాట్లాడారు. కింద జనాలు కూడా ఏంటి ఇదనంటే ఓ బ్యాచ్ సపోర్ట్లు వచ్చే బ్యాచ్ ఉంటుంది, వాళ్ళ కోసం మాట్లాడతాను నేను. నా కొడుకుని మాట్లాడతారు సార్. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఆయన బ్యాచ్ మాత్రమే మాట్లాడింది అనుకుంటాం? ఈ 2-3 గ్రూపుల్లో ఉన్నటువంటి వీళ్ళ దగ్గర కూడా తక్కువ తిన్నవాడు ఎవడు లేడు. దాన్ని కూడా వాళ్ళు అనుభవిస్తారు. నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు బూతులు తిట్టద్దు, ఏమైనా ఉంటే చాటుగా తిట్టండి, కొట్టండి, మొత్తం లాక్కొచ్చి చేసుకోండి, మళ్ళీ వాళ్ళు జరిగినట్టు జరుగుతుందని అనొచ్చేమో, కానీ బట్ ఎవడు తక్కువ కాలేదు ఇక్కడ. ఒకవేళ మా వాళ్ళు ఎవరైనా తప్పు చేసి ఉంటే తప్పు ద్వారా మేము దానికి ప్రతిఫలం ఏమైనా అనుభవిస్తూ ఉంటే రేపటి వంతు నీదవుతుంది. బట్ దెన్ హౌ యు ఆర్ ఏ బెటర్ మ్యాన్ దాన్ దిస్ మ్యాన్? సంస్థాగత నిర్మాణం లేని పార్టీ ఇవాళకి కూడా సంస్థాగత నిర్మాణం గురించి ఆలోచించకుండా జగన్ చుట్టూతోనే తిరుగుతున్నటువంటి పార్టీ. ఏ క్వార్టర్లనైతే సొంత కార్యకర్తలే తిరస్కరించారు, విమర్శిస్తున్నారు, మొన్నటిదాకా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు, అదే క్వార్టర్ మళ్ళీ ఆయన చుట్టూ తిరుగుతున్నటువంటి పార్టీ. ఇక్కడ సంస్థాగత నిర్మాణం కలిగినటువంటి తెలుగుదేశం, అట్లాగే వ్యక్తి ఇమేజ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఇంకో పక్కన కేంద్రం, వీళ్ళందరూ ఉండగా రాబోయే 15 ఏళ్ల పాటు మేము కలిసి ఉంటాం అంటున్నప్పుడు ఇక జగన్ రాజకీయ భవిష్యత్తును పక్కన పెట్టేసుకుని వ్యాపారం చేసుకోవడం బెటరా? సార్, జగను వ్యాపారం వదిలేసుకొని రాజకీయాల్లోకి ఒక మాట కోసం వచ్చినటువంటి వ్యక్తి. ఆయన వచ్చి కూడా దాదాపు 14 సంవత్సరాలు అయిపోయింది. 14 సంవత్సరాల్లో ఆటుపోట్ల మధ్య ఒక 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, మిగతాదంతా ప్రతిపక్షమే. ఒక పొలిటికల్ పార్టీకి అంటే తెలుగుదేశం ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటున్నామే, కానీ దానికన్నా ముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆర్గనైజర్గా ఉండాలి, కార్యకర్తలతో ఉండాలి, నిర్మాణాత్మకంగా ఉండాలి, ఇది ఒక హైరార్కీ లెవెల్లో ఉండాలి, ట్రైనింగ్స్ ఉండాలి, ఇవన్నీ అనుకున్నప్పుడు హీ హాజ్ టేకెన్ హెల్ప్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీస్. నీకు వెస్ట్ బెంగాల్ నుంచి జ్యోతిబస్ దగ్గర నుంచి కొంతమందిని ట్రైనింగ్స్ ఇప్పించడం కోసం ట్రైనర్స్ని పిలిచి వీళ్ళ కార్యకర్తలకి ట్రైనింగ్లు ఇప్పించి
పార్టీని నిర్మాణం వైపు పెట్టుకున్నారు. ఏ రాజకీయ పార్టీకైనా నిర్మాణం అనేది అనివార్యం. ఎస్, నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారితో చాలాసార్లు మాట్లాడాను. ఆ నిర్మాణం అనేది అంటే వెంటనే పార్టీ పుట్టిన వెంటనే ఒడిదుడుకులతోటి ఉండే క్రమంలో వచ్చినటువంటి మా పట్ల వచ్చినటువంటి సింపతిలో మేము ఆ సింపతి మొత్తాన్ని నిర్మాణం వైపు మలుచుకోలేకపోయాం. ఆ విధంగా ఫస్ట్ వచ్చినటువంటిది వాళ్ళకి నిర్మాణం ఉన్నా లేకపోయినా మాకు 67 సీట్లు ఇచ్చారు. 14, 19లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు 151 సీట్లు ఇచ్చారు. అప్పుడు నిర్మాణం సరిగా లేదు, ఆ తర్వాత నిర్మాణం సరిగా లేదు. అంటే ఎందుకు లేదు అనేదానికన్నా అంటే 10 సంవత్సరాలు మీరు పోగొట్టుకున్నారు కదా నిర్మించకుండా అని అంటే కొంత మాలో పార్టీలో మిస్టేక్ జరిగి ఉండొచ్చు. బట్ నౌ నిర్మాణం వైపు జగన్మోహన్ రెడ్డి గారు అడుగులేసి పగడ్బందీగా ఒక ఫ్లో చార్ట్ తయారు చేసి గ్రామ కమిటీల నుంచి రాష్ట్ర కమిటీల దాకా ఈరోజు నిర్మాణం వైపు మేము అడుగులేస్తూ ఉన్నాం. కొంత మాకు లెసన్ ఉంది, బ్యాడ్ లెసన్ ఉంది, మాకు గుణపాఠం ఉంది. ఆ గుణపాఠాన్ని తీసుకొని అయితే వీళ్ళలాగానే ఉండాలా మా నిర్మాణం కూడా అని అంటే పార్టీకి నిజంగా అంకిత భావంతో పనిచేసే ఒక కార్యకర్తని నిర్మించుకోవటం కోసం ఈరోజు మాకు 11 సీట్లు వచ్చినా 40% ఓట్ బ్యాంక్ ఉంది. సీట్లు తగ్గి ఉండొచ్చు, బట్ 40% మేము కన్సాలిడేట్ చేసుకోవటం కోసం లేకపోతే డైనమిక్స్ని మార్చడం కోసం వాళ్ళు 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటామంటే ఎందుకు 15, 20 సంవత్సరాలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే 15 సంవత్సరాల తర్వాత ఏమన్నా స్కైలాబ్ లాంటిది పడబోతుందా? లేకపోతే ఏమన్నా కేంద్ర ప్రభుత్వం ఏమైనా కూలిపోబోతుందా? లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా మార్పులు రాబోతా ఉన్నాయి వాళ్ళు అనుకున్న ప్రకారం? కాబట్టి వాళ్ళు చెప్పాల్సింది మేము 15 సంవత్సరాలు కలిసి ఉంటామని కాదు. ఏమన్నా అసలు నాకు తెలిసి అమెరికాలో కూడా మొగుడు పిల్లల మధ్య కూడా ఇలాంటి అగ్రిమెంట్ ఉండవేమో. ఏది ఎమ్మెల్సీ కాని వ్యక్తికి కూడా మేము మా పార్టీ తరఫున ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తాం, మంత్రి ఇస్తామని ఒక అగ్రిమెంట్ చేసుకొని దాని తర్వాత ఇంప్లిమెంట్ చేసి ఇది కొత్త యాంగిల్స్ ఇన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం. రావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, మంత్రి కావచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, కానీ దానికి ఒక అగ్రిమెంట్, ఒక పార్టీకి ఒక అగ్రిమెంట్ ఎంఓ ఎక్కడ జరుగుతుందా సార్? జరుపుకున్నారు వాళ్ళు. 15 సంవత్సరాలు కలిసి ఉండండి మీరు. బట్ మీకు లేనట్టు నిర్మాణాన్ని మేము ఈరోజు ప్రారంభించాం. మీరు ఫ్యూచర్లో నేను ఇంకా చాలా ఓపెన్ అవుతాను మీ దగ్గర, ఎందుకంటే సిన్స్ యూఆర్ ది సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువ ఫోకస్ పెడతారు కాబట్టి ఏం జరగబోతుందో నాకు కాస్త తెలుసు కాబట్టి సిన్స్ ఐఎమ్ ది పార్టీ జనరల్ సెక్రటరీ స్టేట్ ఏం చేయబోతున్నాము టోటల్గా ఈ 4 సంవత్సరాల నిర్మాణం మీద అదేవిధంగా ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరంగా ఇప్పుడున్నటువంటి పొలిటికల్ పాలసీ ఈ పార్టీ ఏదైతే ఉందో ప్రభుత్వం దీని మీద ప్రజల వద్దకి మన ఉద్యమం రూపంలో వెళ్ళబోతూ ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వం ఫెయిల్ అయింది. మేము నిర్మాణంగా లేకపోతే మాకు వాళ్ళ ఫెయిల్యూర్ని మా చేతిలోకి తీసుకోకపోతే మేము కూడా ఫెయిల్ అవుతాం. రైట్. ఇక్కడ ఒక సామాజిక కోణం, మీరు సామాజిక కోణాలకు సంబంధించి బాగా అవగాహన సార్. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉండేది, తెలుగుదేశం పార్టీకి బీసీ ఓసీ ఓట్ బ్యాంక్గా ఉండేది. ఇప్పుడు చూస్తే అందులో కూడా ఈ ఓసీలలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఎప్పుడు కూడా ఒక తటస్థ వర్గం కింద ఉండేది. ఓసారి బీజేపీకి ఇచ్చారు, ఒకసారి ప్రజారాజ్యానికి ఇచ్చారు, తెలుగుదేశానికి వేశారు, కాంగ్రెస్కి వేశారు. ఎవరి వైపు ఉంటే వాళ్ళు అటు గెలుస్తున్నారు. ఇప్పుడు ఇంతవరకు దానికి ఒక నాయకత్వం లేదు. ఇప్పుడు దానికి ఒక నాయకత్వం వచ్చింది, అది పవన్ కళ్యాణ్, జనసేన. ఇంకొకటి, ఒకప్పుడు సుదీర్ఘకాలంగా వీళ్ళిద్దరి మధ్యన శత్రుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించింది కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్యన. ఆ కాంగ్రెస్ పార్టీకి పిల్ల కాంగ్రెస్, వాళ్ళ భాషలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక కాపులు శాశ్వతంగా ద్వేషిస్తారు. ఈ కాపు సామాజిక వర్గము కమ్మ సామాజిక వర్గం అనేది ఒక డెడ్లీ కాంబినేషన్. ఇంకా అప్పుడు రెడ్డి సామాజిక వర్గం జగన్ని డిజోన్ చేసుకుంది. ఈ సామాజిక వర్గ సమీకరణాల మధ్యన రూట్ మార్చుకోవాల్సిన అవసరం వైసీపీకి. మీరు సోషల్ యాంగిల్ పట్టుకొచ్చారు, కానీ ఇది సంథింగ్ టు డిస్కస్. ఇది ఒక ఎలా ఉంటుందంటే సార్, ఒక ఇల్యూజన్లో మాట్లాడుకున్నట్టుగానే మన విలియమ్స్ కానీ నీకు అక్కడ ఆర్బిట్లో ఆగిపోయి మళ్ళీ రేపు ల్యాండ్ అవుతున్నట్టుగా ఒక ఇల్యూజన్లో. అంటే నాకు తెలిసి ఫస్ట్ ఒక వ్యాపారం పెట్టాలనుకున్నప్పుడు మామూలుగా ఒక 2-3 కలిసి పెడతారు. ఎందుకంటే క్యాపిటల్ తక్కువైందనో లేకపోతే మార్కెటింగ్ ఫోర్సెస్ అనో డిఫరెంట్గా. మీరు చూడండి, ఆఫ్టర్ 3-4 ఇయర్స్ ఆర్ ఆఫ్టర్ సమ్ సక్సెస్ వాళ్ళంతా విడిపోతారు, ఎవరిది వాళ్ళు అయిపోతారు. మెజారిటీ బిజినెస్లో ఆ కంపెనీ దగ్గర నుంచి డైరెక్టర్స్ వీళ్ళందరూ అటు విడిపోయి వాళ్ళు ఓన్గా వచ్చేస్తుంటారు.
అట్లనే ఇప్పుడు వాళ్ళ అవసరం కోసం కలిసినటువంటి ఈ వ్యక్తులు ఖచ్చితంగా నాకు తెలిసి రేపటికి వచ్చేసరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉండిపోయే ఒక అవకాశం ఉంది. కాబట్టి మీరు చెప్పిన డెడ్లీ కాంబినేషను ఏదైతే కమ్మాస్ అండ్ కాపుస్ అన్నారో ఇది ఒక్కసారికి పనిచేసి ఉండొచ్చు. ఇప్పుడు కాపులు మాకు కాపు కార్పొరేషన్ ఇవ్వండి, కాపులకి ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వండి, అది అడగట్లా. కాపులకి పాపం పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడో లేదో, లేకపోతే ఆయన సైడ్గా ఉండి ఇందాక మీరు అన్నట్టుగా పనిచేస్తాడేమో, కానీ కాపులు ఈరోజు ఏం అడుగుతున్నారంటే మాకు కూడా సీఎం కుర్చీ ఇవ్వమని అడుగుతున్నారు. సీఎం కుర్చీ దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా మొన్నైతే అడ్జస్ట్ అయ్యారు, రేపు అడ్జస్ట్ అవుతారని నేనైతే అనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలా బీజేపీ సపోర్ట్ తోటి, లేకపోతే చంద్రబాబు నాయుడు బీజేపీ సపోర్ట్ తోటో, పవన్ కళ్యాణ్ సపోర్ట్ తోటో సీఎం కావాలా. అంటే ఒక కాపు అనే ఒక కులం నీకు ఒక లబ్ధిదారుడిగా ఉండే లక్షణాన్ని పోగొట్టుకొని హక్కుదారుడిగా రావటం కోసం, నువ్వు తీసుకునే స్థానం నుంచి ఇచ్చే స్థానంలోకి రావటం కోసం ముఖ్యమంత్రిగా దాని ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ రెండిటి మధ్య అనివార్యంగా ఫ్రిక్షన్ వస్తుంది. మొన్న శత్రు వైరుధ్యాలుగా ఉన్నటువంటి రెండు కులాలు మిత్ర వైరుధ్యాన్ని ప్రదర్శించి ఉండవచ్చు. కానీ మిత్ర వైరుధ్యంలో ఏం జరుగుతుంది? పిఠాపురంలో మాకై మేము గెలిచాం, ఎవడన్నా మేము గెలిపించాం అనుకుంటే అది వాడు కర్మ, వర్మ ఉన్నది అది నీ కర్మ అనే డైలాగ్ చూసాం మనం. దానికి ఈ రోజుకి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి సమాధానం లేదు. అది నాగబాబు గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే నిలబడ్డాడో ఇక్కడ, అప్పుడే కాపులు మొత్తం వచ్చేసారు, మాకు అర్థమైపోయింది, మమ్మల్ని ఏదో ఊరకు ఉండమని వాచ్మెన్లుగా పంపించాడు, కానీ మధ్యలో ఒకడు వచ్చేసాడు, మొత్తం నేను లేకపోతే గెలిచేది లేదు అనుకుంటాను ఉండి అది వాడు కర్మ అన్నాడు ఆయన. కానీ ఆ వర్మ ఈరోజు బయటకు వస్తూ ఉన్నాడు, కర్మ అనే వర్మ బయటకు వస్తూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడంటే అసలు మనం స్ట్రైక్ రేటు 100%కి 100% కొట్టడమే కాదు, 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక రాజకీయ పార్టీకి మనమే వెన్నెముకై నిలబెట్టామన్నాడు. ఈ అహంకారంతో వచ్చినటువంటి మాటలు నాకు తెలిసి దానికి వచ్చిన రియాక్షను కాపుల నుంచి, లేకపోతే మిగతా డెమోక్రటిక్ పీపుల్ నుంచి, ఏంటి వీళ్ళిద్దరికి ఇంత అహంకారం? చంద్రబాబు నాయుడిని నిజంగా ఇతను నిలబెడితే నిలిచాడా? అయితే ఆయన వయసు అయిపోయింది కాబట్టి 75 వచ్చినాయి కాబట్టి నిజంగా వెన్నెముక సరిగా లేదా? ఆయనకి వెన్నెముక సరిగా ఉంది, స్ట్రైట్గా కూర్చున్నాడు. పవన్ కళ్యాణ్ ఇట్లొంగి కూర్చుంటున్నాడు అసెంబ్లీలో, చూడండి మీరు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా నిరంతరంగా వాళ్ళిద్దరూ కలిసి ఉంటారనే దానికి ఐఎమ్ టోటల్లీ, అంటే ఫోర్కాస్టింగ్ అంటారా, లేకపోతే నార్మల్గా బిజినెస్లోనే జరిగే రూలే రాజకీయాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మీరు విడిపోవాలని కోరుకుంటారు, వాళ్ళు కలిసి ఉంటే కష్టం కదా. అంటే వాళ్ళు కలిసి ఉండలేని పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు, ఈ రోజుకి నెట్టబడ్డారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెనకాల ఫోర్సు ఈరోజు బీజేపీ ఒకటి కనపడుతూ ఉంది. నాకు తెలిసి నిన్న జరిగింది అది జనసేన మీటింగ్ అనే కన్నా అది ఆర్ఎస్ఎస్ మీటింగ్ అనో, విశ్వ హిందూ పరిషత్ మీటింగ్ అనో ఆ పేరు పెట్టుకుంటే బాగుండేది. జయకేతనం అనే పేరు పెట్టుకున్నారు కానీ సినిమాటిక్ మోడల్స్ కాబట్టి. కానీ జరిగినటువంటిది, చెప్పినటువంటి అనేకమైన అంశాలన్నీ కూడా వాళ్ళు చెప్పింది వేరు. వాళ్ళ పరిపాలన ఒక పర్మనెంట్ స్ట్రక్చర్, అంటే ఇప్పుడు ఏదైతే నార్త్ ఇండియాలో వస్తున్న ఇంపాక్ట్లో సౌత్ ఇండియన్ లీడర్గా ఎమర్జీ కావడానికి అది ఒక ఎజెండా తీసుకున్నాడు. బెనిఫిటే కదా. సౌత్ ఇండియాకి ఆయన ఉన్న ప్రధానమంత్రి అవుతాడేమో, సౌత్ ఇండియాని విడగొడతారేమో, అది మనం చెప్పలేము. అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్న రోలు నాకు తెలిసి ఆయన చెప్పినటువంటి అనేకమైనటువంటి డైలాగ్స్కి వ్యతిరేకం సార్. ఆయన చెగోవేర్ అన్నాడు, ఆయన అంబేద్కర్ అన్నాడు, ఆయన కమ్యూనిస్ట్ అన్నాడు, లేకపోతే ఆయన సోషలిస్ట్ అన్నాడు, ఆయన ప్రశ్నించడానికి వచ్చాను అన్నాడు. ఆఖరికి ఎక్కడ తీరాలంటే ఈరోజు అసెంబ్లీకి వచ్చేటప్పుడు గుడ్డ కప్పుకొని వస్తూ ఉన్నాడు. నేను అడుగుతున్నా, అదే గుడ్డ నిన్న నీ బహిరంగ సభలో ఎందుకు లేదు? అసెంబ్లీకి ఒక దేవాలయంలోకి వచ్చే అసెంబ్లీకి నువ్వు డ్రెస్ మార్చుకొని వచ్చావే, నీ బహిరంగ సభలో నువ్వు అదే డ్రెస్ని ఎందుకు కొనసాగించలేకపోయావు? సింపుల్ క్వశ్చన్. అంటే నువ్వు మారుస్తూ ఉన్నావు. ఇంకా నీ స్వార్థం కోసం, నీ కుటుంబం కోసం నువ్వు సమాజాన్ని మొత్తాన్ని బలి చేయటానికి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని. కానీ ఐఎమ్ నాట్ జోకింగ్. పవన్ మాటల ముందు, పవన్ శక్తివంతమైన మాటల ముందు జగన్ దగ్గర మాటలు ఎక్కడ ఉన్నాయి? జగన్కి మాట్లాడడమే చేత కావట్లేదు. దాని పర్యవసానమే జగన్ ఇటు పక్కన చంద్రబాబు అపారంగా దాదాపు గంటల కొద్దీ మాట్లాడగలడు, పవన్ కళ్యాణ్ గంటల కొద్దీ మాట్లాడగలడు, భావోద్వేగభరితమైనటువంటి అంశాలని ఈజీగా అర్థమయ్యే భాషలో మాట్లాడగలుగుతారు వాళ్ళిద్దరు.
బట్ జగన్మోహన్ రెడ్డి ఒక 10 నిమిషాలు పావుగంట గట్టిగా మాట్లాడాలంటేనే ఇబ్బంది పడతాడు. ఆ ఇంపాక్ట్ అన్నటువంటి అట్లాంటి లీడర్లో ఆ వాక్చాతుర్యం లేనప్పుడు ఎలాగుంటుంది అని అడుగుతున్నారు. ఎందుకుండదు సార్, జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సభల్లో ఆయన మాట్లాడే బహిరంగ సభ విధానం కానీ, ఆయన పంచే ఆలోచన విధానం కానీ జనం ఉరువు తొలగిపోతారు కదా. అంటే పవన్ కళ్యాణ్ అంటే ఈచ్ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్. ఏ ఇద్దరు కూడా ఒకటిగా ఉండరు. ఇది సైకలాజికల్గా మనం చూస్తే ఈచ్ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గంట చెప్తే అర్థమయ్యేది జగన్మోహన్ రెడ్డి గారు 5 నిమిషాల్లో చెప్తే అర్థమవుతుందేమో. చంద్రబాబు నాయుడు గారు 2 గంటల ఉపన్యాసం ఇస్తే తప్ప అర్థం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 5 నిమిషాల్లో చెప్తున్నాడేమో. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలకు వచ్చే జనం కానీ, కొట్టే చప్పట్లు కానీ, ఆయన డైలాగులు కానీ అయితే రాసుకొని వస్తున్నాడు అంటాడు. అసలు రిటర్న్ స్పీచే కదా ఆల్వేస్, అథారిటేటివ్ స్పీచ్. పోయి గాలికి ఏది వస్తే అది మాట్లాడటం కాదు కదా. మీరు చూడండి, ఈరోజు మీరు యునైటెడ్ నేషన్స్ వెళ్ళండి, యుఎన్ఓకి వెళ్ళండి, లేకపోతే ఐక్యరాజ్య సమితికి వెళ్ళండి. ప్రతి ఏ దేశ అధ్యక్షుడైనా సరే హీ హ్యాస్ టు ప్రొడ్యూస్ హిజ్ రిటర్న్ స్పీచ్ వాట్ ఈజ్ గోయింగ్ టు డెలివర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచవ్యాప్తంగా లండన్లో జరిగినటువంటి నీకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ కానీ 1, 2, 3, 1930, 31, 32 కానీ, లేకపోతే నెహ్రూ మాట్లాడిన విధానాలు కానీ, గతంలో మాట్లాడినటువంటి అందరూ కూడా రిటర్న్ స్పీచే కదా. అసలు రిటర్న్ స్పీచ్ కూడా ఎట్లా ఆడ ఇవ్వటం కాదు, నువ్వు ముందు వాళ్ళకి పంపించాలి. నీ లైన్ అంతా, నీ లైన్ ఆఫ్ విడ్త్ ఎంత ఉంది, ఎంత స్ప్రెడ్ అవుతున్నాడు, ఎన్ని నిమిషాలు పోతున్నాడు అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి దే విల్ అప్రూవ్. జగన్మోహన్ రెడ్డి గారు రాసుకొని వచ్చాడు, నేను రాసుకోకుండా మాట్లాడగలనంటే మనం అందరం మాట్లాడచ్చు. బట్ రాసుకొని వచ్చిన స్పీచ్కి పవర్ ఉంటుంది. స్పీచ్కి ఒక నిర్మాణాత్మకమైన వాక్య నిర్మాణం ఉంటుంది. తను ఏం చెప్పదలుచుకున్నాడో స్పష్టంగా చెప్పే అవకాశం ఉంటుంది. అంతేగాని నిన్న మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు దాదాపు ఒక గంట సేపు ఆయన ఇచ్చిందంతా కూడా తమిళంలో రాసుకొని వచ్చి చదివింది కొంత. మలయాళానికి ఎందుకు వెళ్ళలేదు, ఆయన రాదేమో, లేదా ఇప్పుడు రాయలేదేమో. హిందీలో రాసుకొని వచ్చింది కొంత, కన్నడలో రాసుకొని వచ్చింది కొంత. ఆ తర్వాత కదా అసలు అతను ఒరిజినల్ స్పీచ్ వచ్చేసి తర్వాత మేము తొక్కుతాం, మొత్తం శాశ్వతంగా నాశనం చేస్తాం, ఎవడొస్తాడో చూస్తాం, ఇవన్నీ తర్వాత కదా కొట్టిన డైలాగులు. బట్ నీకు జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ కాదని ఎవరున్నారు అసలు? ఇట్స్ ఎ గ్రేట్ స్పీకర్ నౌ. మొట్టమొదటిలో ఏమైనా తడబడి ఉండొచ్చేమో. ఇట్స్ ఎ గ్రేట్ స్పీకర్. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనవసరంగా చేరాను అని మీరు ఫీల్ అవ్వట్లేదా? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించిన వాళ్ళలో నేను ఒకటి సార్. జగన్ గారితో బయటికి వెళ్ళారు. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఒక 3 years బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం కాదు. కారణం ఎవరో కూడా తెలుసు. ఇప్పుడు నేను దీనిలో సీరియస్గా జనరల్ సెక్రటరీగా ఉండి వెనక్కి వెళ్ళే కన్నా ఆయనకు కూడా తెలుసు. కానీ నేను ఎప్పుడు ఫీల్ కాలేదు. ఐ ఫీల్ ప్రౌడ్ టు వర్క్ అలాంగ్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆల్వేస్. ఒక రాజకీయ పార్టీకి నేను ఒక దళితుడిగా, ఒక జనరల్ సెక్రటరీగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చాడు. జనరల్ సెక్రటరీ కమ్యూనిస్ట్ పార్టీలో సీతారాం యేచూరి గారిని చూస్తాం, బివి రాఘుల్ గారిని చూస్తాం, సిపిఎంలో, సిపిఐలో అయితే నారాయణ గారిని చూస్తాం, లేకపోతే తెలుగుదేశం పార్టీలో అయితే వాళ్ళు పోలిట్ బ్యూరో కొంతమంది చూస్తారు, లేకపోతే ఇంకొక రీజనల్ పార్టీస్లో అయితే చూస్తారు. ఆ స్థాయిలోకి ఒక జనరల్ సెక్రటరీగా నేను ఇచ్చాను. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. బట్ నేను ఎందుకంటే ఐఎమ్ నాట్ హంగ్రీ. నాకు ఈ రాజకీయాల ద్వారా ఏదో తినేయాలి, ఏదో దాచిపెట్టుకోవాలి, ఏదన్నా లేకపోతే ఇంకా మనం ఎదగాలి. ఈ రోజుకి నాకు కారు లేదు, మీకు తెలుసు లేదు. ఈ రోజుకి నాకు కారు లేదు. నేను ట్రావెల్ చేసేది ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేస్తాను. ఇంతకుముందు నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు కొంతమంది కమ్యూనిస్టు ఎమ్మెల్సీలు ఉండేవాళ్ళు, రామిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళు, మన బాలకృష్ణ గారు, వీళ్ళందరూ. ఇప్పుడు నాకు తెలిసి ఎవడని లెక్కేస్తే నేను ఒక్కడిని దొరుకుతానేమో. బట్ ఐ నో వాట్ ఈజ్ మై లిమిట్స్. బట్ ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ది వే ఐఎమ్ వర్కింగ్. హీ హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు మీ. నిజంగా ఇస్తాడా జగన్? చాలా దుర్మార్గంగా మాట్లాడారు సార్. అవన్నీ ఎదురుకుండా నుంచొని సార్, అది చాలా తప్పు సార్. అసలు అది నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి జగన్ అన్నని నేను పర్సనల్గా కలిస్తే లిటరలీ కూర్చొని కాఫీ తాగుతాం సార్. మిగతా వాళ్ళు చేస్తారో లేదో నాకు తెలియదు. అంత ఫ్రీడమ్ ఉంటుంది ఆయన దగ్గర. నాకు నేను చెప్పదలుచుకున్న దాన్ని కూడా చాలా స్పష్టంగా, అన్న ఇది ఇలా ఉంటే బాగుంటుందంటే ఇటు చూసి చెయ్యి అంటాడు. అంతేగాని లేదు అది కాదను, లేకపోతే అట్లా కాదను, నువ్వు కూర్చోవద్దు, నిలబడను, లేదా చేతులు కట్టుకోమను ఉండదు సార్. అసలు ఆయనే చేతులు కట్టుకొని 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు సార్. ఇంకొకటి చేతులు కట్టుకోమని ఎందుకు అంటాడు? ఆయన కుర్చీ మీద కూర్చొని చేతులు కట్టుకొని 2,75,000 ఒక బటన్ నొక్కి ఈ విధంగా కూర్చొని చెప్పదలుచుకుని చెప్పాడు.
అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా చూపించారంటే ఒక భూతంలాగా చూపించేశారు. అనుభవిస్తారు సార్, ఎవరైతే చూపించారో, ఎవరైతే అర్థం చేసుకోలేదో ఖచ్చితంగా అనుభవిస్తారు వాళ్ళందరూ కూడా. ఇట్స్ సచ్ ఎ నైస్ జెంటిల్మెన్ ఐఎమ్ టెలింగ్. నేను ఏదో నా పదవి కోసం పోగొట్టడం కాదు. నేను రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం చనిపోయిన తర్వాత 90 మంది ఉండే కౌన్సిల్లో, ఎమ్మెల్సీల్లో మొత్తంలో కల్లా నేను ఒక్కడిని జగన్ తోటి ప్రయాణం చేసింది ఫ్రమ్ ద బిగినింగ్. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఓదార్పు యాత్ర చేయటం కూడా కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు కమ్ అవుట్, యూ హ్యావ్ టు ఫ్లోట్ యువర్ ఓన్ పార్టీ అని చెప్పిన వాళ్ళు నేను ఒకడిని. కొంతమంది నన్ను తనబోయారు, అసలే ఆయన గందరగోళంగా ఉంటే నువ్వు పార్టీ పెట్టమని చెప్తున్నావు అంటే, ఎస్ నేను చెప్పినట్టే పెట్టాడు ఆయన. పార్టీ పెట్టే ముందు రోజు కూడా నన్ను గట్టు రామచంద్రరావుని రమ్మన్నాడు ఆయన. మనం ఒక ఆలోచన చేయాలి, రమ్మన్నాడు. ఎంపీగా రిజైన్ చేసి పార్టీకి వెళ్ళే క్రమంలో జెండా తయారు చేయటంలో కానీ, జెండాలో ఉన్నటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా అందరితో డిస్కస్ చేశాడు. సో కాబట్టి నేను యాజ్ ఏ ఒక ఇనిషియల్ స్టేజ్ నుంచి జగన్ తోడు ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఆయన్ని నేను మామూలుగా ఫాలో అవటమే కాదు, మనకే కాస్త బుర్రంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బయట వాళ్ళు ఈ విధంగా చెప్తా ఉన్నారు, ఈయనకి గర్వం ఉందంట, లేకపోతే ఈయన కొడతాడట, లేకపోతే ఈయన తిడతాడట అంటే, నేనే ఒక ఓదార్పు యాత్రలో కారులో ఇద్దరం పోతూ ఉంటే బీపీ వెహికల్లో నేను ఒక చోట దిగి నా ఫ్రెండ్ ఒక అతను హాస్టల్ మెట్టిన పరిగెత్తూ ఉంటే, రే నరసింహ నువ్వు ఆగరా అంటూ ఉంటే ఆయన కోపడ్డాడు నా మీద. అన్న ఇంతమంది జనంలో నువ్వు వాడిని వేరే అంటున్నావు అన్నాడు. లేదన్న మాకు హాస్టల్ నుంచి మేము ఇద్దరం కలిసి చదువుకున్నావాలంటే, నో నువ్వు హాస్టల్లో చదువుకున్నా జనం మధ్యలో ఆ విధంగా అనకూడదు అన్నాడు. సచ్ ఏ వండర్ఫుల్ ఏమంటాం దాన్ని, హ్యూమన్ డిగ్నిటీ అండ్ క్యారెక్టర్ కదా. జగన్ మీద జగన్ కొడతాడు, తిడతాడు, కూర్చోమండు. ఎవరు సార్ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే మంత్రులు కానీ, లేకపోతే అట్టడుగు వర్గాల వాళ్ళు అందరూ పోయి హ్యాపీగా కాఫీ కూర్చొని ఇళ్లలో అన్న తినేసి వస్తూ ఉన్నారు. ఇంకా ఆ విధంగా వస్తే మిగతా నాయకులు పెడతారో లేదో చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ తినేటప్పుడు 10 మంది తినమంటాడో లేదో చూసుకోవాలి. ఈయన నువ్వు తినొచ్చావా అంటాడు. సో కాబట్టి ఆ విషయాల్లో నేనైతే వైల్ వర్కింగ్ విత్ ద హానరబుల్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. రైట్. నాకు అసలు నో రిగ్రెట్స్ ఎట్ ఆల్. నేను ఎందుకు పోయాను లేకపోతే బయటకు వచ్చి ఆ రోజు ఉన్న సిచ్యువేషన్లో నేను పోకపోతే నేను లీడర్ని కూడా కాదు. ఐ వాజ్ పుష్డ్ లైక్ ఎనీథింగ్. నేను పోవాల్సిన పరిస్థితిని ఒకదాన్ని క్రియేట్ చేశాను. మీకు తెలుసు, మనం ఒక వ్యాక్యూమ్ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత మనం ఇట్లా నడవాలంటే నడవదు. ఆ వ్యాక్యూమ్ ఎలా నడితే నేను వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు సునీత విలియమ్స్ ఆకాశంలో ఉండి ఆర్బిట్లో తిరుగుతూ ఒక చోట నిలబడుతుందా? లేదు, ఇట్లా వస్తూ ఉంటుంది. రేపు కిందకు వచ్చిన తర్వాత నిలబడుద్ది. అలాంటి సిస్టంలోకి నెట్టబడిన తర్వాత కొన్నిసార్లు జరిగి ఏమైనా ఉంటే ఉండొచ్చాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో అంత గొప్ప మనసున్న వ్యక్తితోటి పనిచేయటం అనేది షుడ్ ఫీల్ ఎవ్రీబడి హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక అంతమే తప్ప మళ్ళీ ఆరంభం అసాధ్యం అని కూటమి చెప్తోంది. లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందన్నటువంటిది జూపూడి గారి నమ్మకం.